మన జోలికి ఎవరు రాకుండా, మనకు అన్యాయం జరగకుండా మనల్ని ఎవరు కాపాడతారు? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఒకవేళ ప్రశ్నించుకుంటే మీరు అనుకుంటారు, నా పక్కన ఎవ్వరు లేరండి, నేను ఒక బలహీనుండండి, ఒక తోపు తోస్తే కింద పడిపోతానండి, ఆడ తొక్కితే చచ్చిపోతానండి అని భయంతో బ్రతుకుతున్నారు కదా. ఎప్పుడైనా ఈ పరిస్థితి మనిషికి ఎందుకు దాపరించింది? ఒక బలవంతుడు వచ్చి బలహీనుని బాధ పెడుతున్న సందర్భాలే మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఎదిరించి ఎందుకు పోరాడలేకపోతున్నారు? ఎందుకు హెచ్చు తగ్గులు ఈ సమాజంలో ఏమన్నీ ఉత్పత్తి అయ్యాయి? దేవుడండి మనుషులందరిని సమానంగా పుట్టించాడు, సమానంగా ఉండమన్నాడు, భూమిని సమానంగా లోపరుచుకొని వర్ధిల్లమన్నాడు, అంతేనండి, అభివృద్ధి పొందమన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కులాలలో భేదం, ఏమండి, మతాలలో భేదం, డబ్బులలో భేదం, ఏమండి, హెచ్చు తగ్గులు వచ్చేసాయి లేదా? హెచ్చు తగ్గులు వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి? కారణం ఏంటి అడిగామనుకోండి, వారి దగ్గర సమాధానం లేదు. బైబిల్ మాత్రమే చెప్పగలదు ఎందుకు మనిషి జీవితం ఆరిపోతుంది. వెలుగాల్సిన మనిషి ఎందుకు ఆరిపోతున్నాడు? ఎందుకు ఎదగలేకపోతున్నాడు? ఎందుకు మానసికంగా కృంగిపోతున్నాడు? ఎందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు? ఎందుకు కుటుంబంతో సంతోషంగా గడపలేకపోతున్నాడు? కారణం ఏంటి? కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు? నా బాధను నా వేదనను కనుగొనుము. ఏమంటే నా బాధ నా వేదన ఎవరిని? దేవుణ్ణి కనుక్కోమంటున్నాడండి. అంటే ఇప్పుడు మనిషి ఎందులో ఉన్నాడండి? బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, ఎవరికి సంతోషం లేదు. ఎందుకు లేదయ్యా అంటే ఇప్పుడు చెప్పాడండి, నా పాపములన్నిటినీ క్షమింపుము. అంటే మానవ జీవితాలు ఆరిపోవడానికి గల కారణం ఏంటంటే మనుషులు చేస్తున్న పాపములు.